ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల వరకు బెనిఫిట్ అయితే మనకి ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల వరకు హెల్త్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీకు వచ్చిందా లేదా అనేసి, మీ ఫ్యామిలీలో అందరికీ కూడా వచ్చిందా లేదా అనేసి మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఫుల్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇది మొత్తం చెక్ చేసుకోవడానికి మనకు ఒక యాప్ కావాలి. అదే ఆరోగ్యశ్రీ యాప్. దాన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాప్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అది ప్లే స్టోర్కి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో ఎలా యూజ్ చేయాలి, ఆ యాప్లో ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఆ యాప్ ప్రకారంగా అయితే మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఆ ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు మీకు లైవ్ ప్రాసెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆరోగ్యశ్రీ యాప్ ఒక ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. ఇది ఈ యాప్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్ ద్వారా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ ద్వారా ఎన్నెన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది మీ యూహెచ్ఐడి నెంబర్ లేదా మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయకపోతే కింద బార్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. సో మీరు ఏది చేస్తారనేది మీ ఇష్టం. ఇక్కడ నేను నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా రేషన్ కార్డ్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మనకి ఒక మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ సెండ్ టు అని మీ మొబైల్ ఒక చివరి నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీది కాదు అనుకుంటే మీరు నాట్ యూ అని మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఎవరిదైతే ఇంటి ఎవరు పెద్ద ఉంటారో వాళ్ళ నెంబర్ మాత్రం ఎంటర్ చేసి వెరిఫై అని కొట్టాలి ఫ్రెండ్స్. సో అప్పుడైతేనే మీకు అది కన్ఫర్మ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆ ఆధార్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే వెరిఫై అని కొడుతున్నాను. వెరిఫై అని కొట్టగానే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీ ఫోన్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేసి మీరు గెట్ ఓటీపీ అని కొట్టగానే మీకు ఆ ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ని ఇది రిజిస్టర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ మొబైల్ నెంబర్నే ఇది ఏం చేస్తుందంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగ మీ మొబైల్ నెంబర్ని అయితే చేయొచ్చు. సో నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓటీపీ నేను ఎంటర్ చేసి నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఓటీపీని అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది నన్ను ఇంకొక ఇంటర్ఫరెన్స్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఓటీపీ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అనేసి. సో ఇక్కడ మీరు చూడండి మా ఫ్యామిలీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు అనేది మీరు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు పక్కన ఒక 3 లైన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ 3 లైన్స్లో మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హోమ్, ఫ్యామిలీ హెల్త్ రికార్డ్, స్కీమ్ బెనిఫిట్స్, హాస్పిటల్ సర్చ్, నియర్ బై, హెల్త్ క్యాంప్స్, ఎఫ్ఏక్యూస్, కాంటాక్ట్ అస్, బోర్డ్ ఆఫ్ లాగౌట్, ఇలా చాలా అయితే మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు యూఐడి ఉంది. సో ఇక్కడ మీకు యూహెచ్ఐడి అని ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో యూహెచ్ఐడి నెంబర్ పక్కన మీకు ఒక యారో మార్క్లా కనిపిస్తుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు సో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక నేమ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు చూడండి కార్డ్ యూటిలిటీ అవైలబుల్ ఈజ్ 5 lakhs అని. సో ఇంత అవైలబుల్గా ఉంది 5 lakhs, ఇంతవరకు కన్జ్యూమ్ చేసుకుంది 0 అనేసి మీకైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాగైతే
మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఆ 5,00,000 బెనిఫిట్ అయితే ఉందా లేదా అనేసి. సో, ఇలాగైతేనే మీకు టోటల్‌గా మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్ కింద ఎలిజిబుల్ అయ్యారా లేదనేది మీరు ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫ్యామిలీ హెల్త్ రికార్డ్స్ ఉన్నాయి. స్కీమ్ యొక్క బెనిఫిట్స్ కావాలంటే స్కీమ్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేస్తారు. సో, దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతది. సో, అలాగే మీకు హాస్పిటల్ సెర్చ్ కూడా క్లిక్ చేసుకోరనుకోండి, ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఏ మీరు ఏది కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన హాస్పిటల్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నార్మల్‌గా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏ హాస్పిటల్‌కైతే మనకి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది ఎలిజిబుల్ అవుతాయో హాస్పిటల్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే డిస్‌ప్లే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, ఇలాగ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏంది కావాలో అది అది సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో, ఏది మనకి అవసరం ఉందో దాన్నైతే మనం సెలెక్ట్ చేసుకొనైతే సెర్చ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలాగ ఇంటి దగ్గర ఉండి మీరైతే మీ ప్రాసెస్‌ని అయితే టోటల్‌గా అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గాని యూజ్‌ఫుల్ అవుతదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా అయితే మీరు ఈ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.